హలో అందరికీ. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటూ, దీపావళి అనగానే మనకు గుర్తొచ్చేది స్వీట్స్ కదా! సో, ఈ దీపావళికి మా అమ్మ చేసిన స్పెషల్ స్వీట్ ఘేవర్ అనమాట. ఇది రాజస్థాన్ సైడ్‌లో బాగా ఫేమస్. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్లేట్‌లో కొద్దిగా నెయ్యి అండ్ ఐస్ క్యూబ్ వేసుకొని వెన్నపూస వచ్చేలాగా గట్టిగా అయ్యేదాకా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలనమాట. సో, అలా వెన్నపూస ఫామ్ అయినాక ఐస్ క్యూబ్స్‌ని తీసేసుకొని, ఆ తర్వాత వెన్నపూసని మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మనం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు అలా కలుపుకున్న వెన్నపూసలో కొద్దిగా మైదా పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని, దాంతో పాటు ఐస్ కోల్డ్ వాటర్ కూడా వేసుకుంటూ ఒక థిన్ బ్యాటర్ వచ్చేదాకా మనం దీన్ని కలుపుకోవాలనమాట. సో, ఇలా థిన్ బ్యాటర్ వచ్చిన తర్వాత ఈ బ్యాటర్‌ని ఒక జల్లెడతో వేరే బౌల్‌లోకి వేసుకోవాలి. అప్పుడు మనకేంటంటే ఉండలు లేకుండా మనకి బ్యాటర్ అన్నది స్మూత్‌గా వస్తుంది. సో, ఇలా వేసుకున్న బ్యాటర్‌ని ఒక పక్కన పెట్టుకొని, స్టవ్ మీద మనం చూపించిన విధంగా గిన్నెలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలనమాట. సో, గిన్నె అప్పర్ లేయర్ బయటకొచ్చేలాగా చూసుకోండి. అప్పుడు మీరు వేసిన గేవర్ చాలా ఈజీగా వస్తుంది. సో, ఇలా హీట్ అయిన ఆయిల్‌లో చూపించిన విధంగా మనం బ్యాటర్ వేసుకుంటూ కొద్దిగా ఆయిల్‌లో ఘేవర్ చేసుకోవాలన్నమాట. సో, ఈ ఘేవర్ ఇట్లా తయారయ్యే లోపల వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ ఫుల్ డీటెయిల్డ్ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, సైడ్ నుంచి ఇలా కట్ చేసుకొని దాన్ని కొద్దిగా లోపలికి ప్రెస్ చేస్తే మన ఘేవర్ అన్నది మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, ఇలా కుక్ అయిన ఘేవర్‌ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆయిల్ మొత్తం కిందకి దిగేలాగా మనం చూపించిన విధంగా పెట్టుకోండి. సో, ఇలా దిగిన ఘేవర్‌లో మనం పంచదార పాకం అండ్ కొద్దిగా రబడీ వేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఘేవర్ సింపుల్‌గా రెడీ అయిపోతుంది. సో, మీకు ఇంకా కావాలనుకుంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.